ఈ ఉగాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులకు సంబంధించి ది గుడ్ టైం ది బ్యాడ్ టైం ఎవరికి ఉంది అంటే ఏం చెప్తారు? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే బాగానే ఉంది, కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం కేటీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆయన జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. జైలుకి అంటే ఈ సంవత్సరం అని చెప్పలేను, ఈ ఉగాది సంవత్సరం అంటే 2025 జూన్ లోపు ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కేటీఆర్ గారు 100%. ఓకే. సో అదొకటి. రెండవది బ్యూరోక్రాట్లు అంటే ఏఎస్లు ఐపీఎస్లు ఇంకా అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలోనే మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం గుర్తుందో లేదో, నెంబర్లతో పేర్లతో సహా చెప్పినాం మనం, అంటే లెటర్స్తో సహా చెప్పినాం మనం. సో అప్పుడు మనం ఏం మాట్లాడినాం, కవిత అరెస్ట్ అయితే నీ ఇంటర్వ్యూలోనే చెప్పిన, నేను అక్టోబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జరిగింది. బట్ కేటీఆర్ గారి అరెస్ట్ దేని వల్ల ఉండొచ్చు అంటే చెప్పలేమమ్మా. గట్ల చెప్తే మన ప్రిడిక్షన్ ఎందుకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇప్పటికే నేను చెప్పేటి జనాలు చాలా మంది వీడుతుంది. ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పినట్టుంటాయి, అంటే విశ్లేషణ చేసినట్టుంటది. అందుకని భయపడుతున్నారు. ఏంటంటే ఇంత క్లియర్గా ఎట్లా చెప్పగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా వీనికి అనే డౌట్ వస్తుంది జనాలకు. సో నిజంగా నాకు ఇప్పుడు నేనైతే దగ్గరున్న అరెస్ట్ చేపియా కదా, సో ఏ కేసులో పోతుండో నేను చెప్పలేను. సో ఖచ్చితంగా ఆయన కారాగార వాసం అయితే ఉంది కాబట్టి ఆ ఒక్క విషయంలోనే ప్రాబ్లం ఉంది. ఇంకా అంతకు మించి ఇంకా తెలంగాణలో పెద్ద సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు అయితే లేవు. రేవంత్ రెడ్డి గారికి అయితే పదవిలో సమస్యలు ఉంటాయి, పదవి గండం ఉండే అవకాశం ఉంది. మేబీ అది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చెప్పలేము, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఇంతకంటే పెద్ద సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదు. బట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ, చాలా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పేరు వల్లనే మనం మాట్లాడుకున్నాం కదమ్మా, బీఆర్ఎస్ అనే పార్టీ పేరు. ఎర్రబల్లి గారు కూడా నిన్న నేనైతే మార్చాలని చెప్పిన పేరు మార్చే సూచనలు ఉన్నాయి అని చెప్పారు. పేరు అనివార్యం అంటారు? అది మారుస్తారు, మారుస్తే మళ్ళీ తట్టుకుంటుంది పార్టీ, మళ్ళీ నిలబడుతుంది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక పార్టీ ఉండదు, ఇక ఆ పార్టీ నాశనం అయిపోతుంది మొత్తం. సో అందుకని దాన్ని టీఆర్ఎస్గా మారిస్తే మంచిది. ఇది నా సలహా అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కూడా. అంటే నాకు కూడా ఎవరో చెప్పారు, అది నేనే రీజన్ అని కూడా చెప్పారు నాకు. అంటే మీరే చెప్పిండు కదా, నీ ఇంటర్వ్యూలో చెప్పిన గుర్తుంది కదా. సో వేణుస్వామి గారు మీ వల్లనే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు ఉన్నాయి, మీరే రీజను, మన మీటింగ్లో కూడా మీ గురించే మాట్లాడుకున్నాము అని చెప్పిన. సో ఇట్లా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఎట్ ది సేమ్ టైం తిట్టే వాళ్ళు ఉంటారు. సో నేను అదే చెప్తున్నా, చెరువు మీద కడుక్కోకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వేణుస్వామి దుకాణం బంద్ చేయమంటే ఇలా దుకాణం బంద్ చేస్తాడు, రేపటి నుండి దందా చేసుకుంటాడు, మటన్ కొట్టు పెట్టుకుంటాడు, చికెన్ కొట్టు పెట్టుకుంటాడు, మందు కొట్టు పెట్టుకుంటాడు. ఐఎమ్ రెడీ టు బిజినెస్ ఎనీథింగ్, ఏదైనా చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటా, నాకు వచ్చే భయం ఏం లేదు. చాలా మంది నన్ను ఫైనాన్షియల్ కొడదాం అనుకుంటున్నా, అది మీ జన్మ ఇంకా 100 జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు, 100 జన్మలు ఎత్తినా నన్ను ట్రోల్ చేసిన అయితే నాకు ఎంజాయ్ చేస్తా. నేను రాత్రి నా స్టేటస్ చూసినావు కదా, వేణుస్వామి స్టేటస్ పెట్టుకుని పండుకున్నాను నేను ఎంజాయ్ చేసి. సో ఐ లవ్ ట్రోలింగ్ అని పెట్టిన, ఐ లవ్ మేమింగ్, ఐ లవ్ ట్రోలింగ్. సో నేను ఎంజాయ్ చేస్తాను, నాకు వచ్చిన చేసుకున్న వాళ్ళకి చేసుకున్నా, అంత ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చుకోండి, ఎంత ఇచ్చుకుంటారు. గత ఇంటర్వ్యూలో ఫైనల్లీ టు కంక్లూడ్, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ పార్టీ రెండు మాత్రమే అలయన్స్ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ జత కట్టింది. ఏమైనా మార్పులు ఉంటాయా మీరు చెప్పిన గత ప్రిడిక్షన్స్? అంటే ఆ మూడు పార్టీలు కలుపుకొని చాలా స్ట్రాంగ్ గా జగన్ గారి పైకి ఇప్పుడు దూసుకొస్తూ ఉన్నాయి. అండ్ మళ్ళీ జగన్ గారు విన్ అవుతారని మీరు చెప్పారు అఫ్ కోర్స్, కానీ రియాలిటీ కొంత టఫ్గా ఉంది అని సర్వేలు చెప్తూ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీ వీళ్ళ కూటమికే అవకాశం. నేను చూడగదా, అప్పుడు నేను రివ్యూవర్ని అవుతా, లేకపోతే నేను ఒక పొలిటికల్ అనలిస్ట్ అవుతా, నేను జ్యోతిష్కుని ఎందుకు అవుతా? నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేను పోతా. నాకు రిజల్ట్ నెగిటివ్ రాని పాజిటివ్ రాని నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది చెప్తా, దానికి కూడా నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటా, నేను దానికి కూడా సిద్ధంగానే ఉంటా. బట్ నేను రివ్యూలను చూసి, నేను సర్వేలను చూసి నేను మాట్లాడలేదు. నేను ఒక జాతకాన్ని నమ్ముకున్న, జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంతే. అది రిజల్ట్ అనేది నేను చెప్పిన జాతకమే బేస్ తప్ప ఈ వచ్చే సర్వేలు కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అనవసరం, జాతకాలే బేస్. సో మర్చిపోరని చెప్పొచ్చు కదా, బాబు గారు అలాగే బాలయ్య గారు, లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రోజా గారిది టఫ్ ఉంటుంది, ఓకే, అంబటి రాంబాబు గారిది టఫ్ ఉంటుంది, మినిస్టర్ అమర్నాథ్ది టఫ్ ఉంటుంది. సో మూడు వైసీపీ వాళ్ళకు ఎగనెస్ట్ గా చెప్పిన, ఎంత ఆనందం. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు చాలుగా ఈ మూడే, మళ్ళీ దీన్ని మిక్సప్ చేయదు. ఇక మూడు ఆనందంగా కూడా ఎంజాయ్ చేస్తాను. అంటే వైసీపీ వాళ్ళ గురించి చెప్పారు కదా, వైసీపీ అంటున్న వైనాట్ కుప్పం గురించి ఒకసారి అదే చెప్తున్నా. ఈ మూడైతే కన్ఫర్మ్, ఈ మూడు టగ్ ఆఫర్ ఉంటాయి. ఆ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే నేను టగ్ ఆఫర్ ఉంటాయి. ఇప్పుడు టైట్ అని చెప్తున్నా కానీ ఓడిపోతారని చెప్తలేను కదమ్మా. ఓకే, నేను టైట్ అని చెప్తున్నా, నేను ఓడిపోతారు అని చెప్పట్లేదు, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి, టైట్ అని చెప్తున్నా. ఎట్లయితే అందరు అదే చెప్తున్నారో నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 79 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 79 అంటే ఇంచుమించు 80 సీట్లు అనుకో, 80 సీట్లు వన్ సైడ్ ఉంటాయి. 80 పోతే ఇంకా ఇంచుమించు 95 సీట్లలో ఒక 35 సీట్స్ టఫ్ ఉంటాయి, మిగిలిన ఇంకో పార్టీకి ఉంటాయి. ఓకే, రైట్. వన్ మోర్ క్వశ్చన్.
నెల్లూరుకి సంబంధించి చాలామంది రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ టీడీపీలోకి వచ్చారు కదా, బట్ ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి గారు బరిలో నిల్చున్నారు ఎంపీ క్యాండిడేట్గా. ఎలా అనిపిస్తుంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకంగా అక్కడ ఒక డే అంతా కేటాయించారు, డే లాంగ్ అక్కడే ఉండి ఆ లీడర్స్తో ఎమర్జ్ అయ్యి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ జిల్లా ప్రభావం విజయసాయి రెడ్డి గారి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. ఓకే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కంపేర్ చేస్తే ఆయన అనుకుంటా కదా. అవును, వేమిరెడ్డి గారు ఆయన రీసెంట్గా వైసీపీ నుంచి జాతకాన్ని బట్టి మాట్లాడుతున్నాం, అందుకనే పేరు మాట్లాడినా. ఆయన జాతకం తెలుసు కాబట్టి, 2 జాతకాలు తెలుసు కాబట్టి ఒక 10% ఎడ్జ్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారికి. విజయసాయి రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. సరే కానీ జగన్ గారు గెలుస్తారా, ఓకే, చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి ఎన్ని సీట్లు వస్తాయి? జగన్ గారు గెలుస్తానన్నారు, ఎన్ని సీట్లు వస్తాయి? ఉగాది నాడు కూడా మళ్ళీ పండుగ నాడు ఫైనల్ గా ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, 95 నుండి 125 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు. బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. ఇలాంటి సమస్యలకి కామాఖ్య అని చెప్పి, లేదు ఏదైనా విజయం సాధించాలి అనేవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కామాఖ్య అని చెప్పి, కొన్ని ఇంకా జాతక దోషాలు ఉంటే త్రయంబకేశ్వర్ అని చెప్పి, అక్కడికి వెళ్తేనే వాటి రిఫ్లెక్షన్ ఉంటుందా? అక్కడికి వెళ్తేనే వాటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయా? తప్పకుండా, అంతే కదా. వాటికి వేరే ఆల్టర్నేటివ్ ఏం మెథడ్స్ లేవా? ఇప్పుడు క్యాన్సర్ రోగం ఉంది, ఖచ్చితంగా క్యాన్సర్ రోగం ఉన్నోడికి పెట్ స్కాన్ చేయాల్సిందే. మామూలు ఏం ప్రాబ్లం లేనికి అల్ట్రాసౌండ్ చేస్తారు. ఏం ప్రాబ్లం అంటే చిన్న చిన్న సమస్యలను అల్ట్రాసౌండ్ చేస్తారు. కాలు బొక్క తిరిగింది అంటే ఎక్స్రే తీస్తారు. కానీ క్యాన్సర్ స్కాన్ చేయాలంటే పెట్ స్కాన్ చేయాల్సిందే. ఓకే. సో ఖచ్చితంగా త్రయంబకేశ్వర్లో ఎందుకు పూజ చేస్తారు అంటే, త్రయంబకేశ్వర్లో బ్రహ్మ క్షేత్రపాలకుడు, అంటే బ్రహ్మ క్షేత్రపాలకుడు అంటే మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మ. అందుకని అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే తలరాత మారుతుంది. ఓకే. కామాఖ్యలో 10 పీఠాలలో ఖచ్చితంగా మనకు 10 కావాల్సిందే. దాని డబ్బు ఉంటుంది, రాజయోగం ఉంటుంది, వశీకరణం ఉంటుంది, అందం ఉంటుంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి భోగం ఉంటుంది, లాలస ఉంటుంది, సంతానం ఉంటుంది. సో ఒక అమ్మాయికి, కాకపోతే ఇక్కడ కామాఖ్యకి సంబంధించి ఏంటంటే అమ్మాయిల రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. కామాఖ్య అనేది యోని రూపంలో ఉండే దేవాలయం కాబట్టి అక్కడ పూజలు అమ్మాయిలు చేస్తే చాలా తొందరగా వాళ్ళకి ఫలిస్తాయి, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకు ఫలిస్తాయి. సో లేడీస్ ఎంపవర్మెంట్ అనేది కామాఖ్య దేవాలయంలో జరిగేటువంటిది. ఉదాహరణ, ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు పొలిటికల్ ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఆడవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలన్నా, వ్యాపారం సామ్రాజ్యం స్థాపించాలన్నా, వాళ్ళందరూ కూడా కామాఖ్యకి వెళ్తే తొందరగా బయటకు వస్తారు. తొందరగా బయట ఇమ్మీడియట్గా, అది కూడా వాళ్ళ గోల్స్. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, అట్లనే చిన్న చిన్న ఉద్యోగస్తులు అయి ఉండొద్దు, ఇండిపెండెంట్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్ అయి ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారస్తులు అయి ఉండాలి, లేదా పొలిటీషియన్ అయి ఉండాలి, సినిమా ఇండస్ట్రీ మీద ఉండాలి. అట్లాంటి వాళ్ళకు కామాఖ్య బాగా సహకరిస్తుంది. అట్ ది సేమ్ టైం మగవాళ్ళైనా అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరానికి ఒక 5 కోట్లు వ్యాపారం చేస్తున్న వాడికి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే 10 కోట్లకి ఎదుగుతాడు. అట్లనే ఆల్రెడీ హీరోయిన్గా చేస్తున్న అమ్మాయి కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తే పెద్ద హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలా పెద్ద ఎత్తున నీ ప్లానింగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. నేను చిన్న ఎత్తున ప్లానింగ్ చేసి నేను టీచర్ జాబ్ చూసుకుంటా. అదేంటి, భక్తులు ఎవరైనా కానీ దేవుడు కనుగరించాలి అన్నట్టు, సమస్య ఏదైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలాంటి పాజిటివ్ రిజల్టే ఉండాలి కదా. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా ఎందుకు ఉంటుందంటారు? అంటే 5 ప్రశ్న భక్తులు ఎవరు వెళ్ళినా సమస్యతో దేవుడు అంటే అమ్మవారి రిజల్ట్ అనేది ఒకేలాగా ఉండాలి అంటారు. మంచి ప్రశ్న. ఉదాహరణ, సూపర్ స్టార్ ఉన్నాడు, ఒక పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో, పెద్ద సూపర్ స్టార్. ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏఐజీ హాస్పిటల్కి పోయిండు. ఏఐజీ హాస్పిటల్లో 5 స్టార్ సూట్స్ అని కొత్తగా పెట్టారు. ఒక రోజుకు 4.5 లక్షలు. వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ పోయిండు అదే రోగంతో ఏఐజీ హాస్పిటల్లో, రోజుకు 4.5 వేలు రూమ్, 2 సున్నాలు తీసేసారు. మరి ఒకే రోగంతో ఒక హీరో దగ్గర పనిచేసే వాచ్మెన్ పోతే ఇద్దరికి సేమ్ కావాలి కదా ట్రీట్మెంట్ ఖర్చు. ఒక ఆయనకు రోజుకు 4.5 లక్షల రూమ్ ఎట్లయితుంది, ఒకరికి 4.5 వేలు రూమ్ ఎట్లయితుంది? దాన్నే యోగం అంటారు. ఓకే. నా దగ్గరికే వచ్చిండు ఒక టీచర్, వచ్చిండు జాతకానికి, ఈ సంవత్సరం నువ్వు 50 కోట్లు సంపాదిస్తావు అంటే నమ్ముతాడా? నమ్మడు కదా. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? ప్రమోషన్లు కూడా ఉన్నాయి. టీచర్కి ఏం సమస్యలు వస్తాయి? టీచర్కి వచ్చే సమస్యలు, ఈ నెక్స్ట్ మంత్ ఏలినాశని స్టార్ట్ అవుతుంది, డిఈఓ వస్తాడు, నువ్వు ఇంట్లో ఉంటావు, సస్పెండ్ చేస్తాడు, మేము ఇష్యూ అవుతుంది. గివే సమస్యలు టీచర్కి వచ్చేది.
ఓకే. ఇంతకంటే టీచర్లకు సమస్యలే ఉండవు. టీచర్లకు ఉండే సమస్యలు ఒకటి ఈఓతో తప్ప ఇబ్బందితో ఉండవు. లేదంటే ఊర్లో సర్పంచ్తో ఉంటాయి. ఉసుక్కున్న టీచర్ కనుక వేరే పార్టీ ఇవ్వడం తెలిస్తే ఆ ఊర్లో సర్పంచ్ రోజు వచ్చి టార్చర్ పెట్టిపోతాడు, టార్గెట్ చేసిపోతాడు ఈ టీచర్ని. ఇంతకు మించి ఏముంటాయి? అదే ఒక సినిమా హీరో ఉన్నాడు, ఆల్రెడీ నేను సినిమా 10 కోట్ల సినిమా చేస్తున్న పంతులు గారు, నేను 100 కోట్ల సినిమా చేయాలి, రైట్ పో కామాఖ్య పోయి చేసుకోపో. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఉదాహరణ మిర్చిల బజ్జోని కూడా నేను చెప్పగలుగుతాను. మిర్చిల బండి పంతులు నేను రోజుకు 10,000 ఇస్తున్నా, నేను ఇంకా ఓకే హోటల్ పెట్టుకో, రోజుకు ₹1,00,000 సంపాదిస్తావు. నేను అనేది అది వ్యాపారానికి ఇండివిజువల్ జాబ్. నేను అదే జాబ్ ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తున్నా. జాబు చేయడము అనేటువంటిది ఒక పెద్ద స్కాము. చదువు ఉన్నోడు జాబ్ చేస్తాడు, చదువు లేనోడు ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగాలు ఇచ్చేవాడు ఎప్పుడు చదువుకోడు, అది గుర్తుంచుకో. రైట్. ఇప్పుడు ఏ జాతకంలో పుట్టిన వారికి ఆలస్యంగా పెళ్ళి అవ్వడం లేదంటే పెళ్ళే కాకుండా ఉండటం ఉంటుందంటారు? 99% పెళ్ళి అవుతుంది. ఒక 1% అంటే 1 కోటి మందిలో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు కావు. ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోతారు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళను బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి, బ్రహ్మచారిణులుగా మిగిలిపోవడానికి లేడీస్ అయితే కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో ఇక శుక్రుడు చాలా 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 దరిద్రమైన స్థానాల్లో ఉంది. అంటే వాళ్ళకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సౌఖ్యం నథింగ్ బట్ సెక్సువల్ లైఫ్. సో సెక్సువల్ లైఫ్ లేని వారికి జనరల్గా వివాహం అనేది జరగదు. వివాహం జరిగితే సెక్సువల్ లైఫ్ ఉంటుంది. సరే కలియుగంలో ఉన్నాం, పెళ్లితో సంబంధం లేకుండా కూడా సెక్సువల్ లైఫ్ ఉంటుంది. ఎస్ ఉంటుంది, కానీ వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకు పెళ్లితో సంబంధం లేకుండా సెక్సువల్ లైఫ్ ఉండదు, పెళ్లితో సంబంధం ఉండి కూడా సెక్సువల్ లైఫ్ ఉండదు. సో వీళ్ళ జాతకంలో శుక్రుడు పరమ అపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు. ఉదాహరణ 12వ స్థానంలో ఉన్న ఉత్త శుక్రుడే కాదు, కేతువు కూడా కలిసి ఉండొచ్చు. 6వ స్థానంలో శుక్ర కేతువులు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు ముగ్గురు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతు శని కలిసి ఉండొచ్చు. సో ఇలా కలిసి ఉండడం వల్ల ఏంటి అంటే వీళ్ళు బ్రహ్మచారులుగా ఉండే అవకాశం ఉంది. లేదంటే ఎక్కువగా విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మ్యారేజ్ కాకుండా ఉండే అవకాశం లేదు. అయితే లవ్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, లేదా నార్మల్ మ్యారేజ్ ఎర్లీగా అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్క పెళ్లి కాకుండా 2-3 పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, 1990కి పూర్వము సమాజంలో రెండో పెళ్లి అనేది అతి పెద్ద విషయం. అసలు రెండో పెళ్లి అనేది పెద్ద విషయం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 100 మందిలో 10 మందికి 3వ పెళ్లిలు అయినాయి. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, జాతకాలు బాగాలేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి. సో జాతకాలు బాగాలేకపోవడం అంటే మెయిన్ వివాహం బాగుండాలి అంటే ఆడవాళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి. మగవాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుండాలి. శుక్రుడు కనుక బాగాలేకపోతే మగవాళ్లకు డివోర్స్ అవుతాయి, ఆడవాళ్లకు గురువు కుజుడు బాగాలేకపోతే డివోర్స్ అవుతాయి. సో అందుకని జాతకాలు చూసుకునేటప్పుడు ఎవరి జాతకాల్లో ఎవరెవరు ఉన్నారో అనేది చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఈ జనరేషన్ అమ్మాయిలకు యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు నీచంలో ఉండడం వల్ల, గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల, అందువల్ల వాళ్ళు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని డివోర్స్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, అసలు చేసుకోకూడదు, ఇలా ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. మంచి క్వశ్చన్ ఇది. ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. షష్టాష్టకాలు అని ఉంటాయి. షష్టాష్టకాలు. షష్టం అంటే 6, అష్టం అంటే 8. 6:8. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సమాజానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశం. జనరల్గా మగవాళ్ళందరూ కలిసి తన ఫ్రెండ్ను కామెడీ చేసేటప్పుడు ఇవాళ నీకు ఇంట్లో 6-8 ఆరా అంటారు. టకటకిట 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 ఇది సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఇది తబలా కొట్టినప్పుడు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే పెళ్ళాం ఇంట్లో మొగని తబలా కొట్టిందని అర్థం, డోల కొట్టిందని అర్థం. అందుకనే షష్టాష్టకాలు అంటాం మనం. షష్టాష్టకాలు అంటే అందరు అంటారు, కామెడీ చేస్తారు, అరే ఇవాళ నీకు 6-8 అయిన దగ్గర ఇంట్లో అంటారు. అంటే షష్టాష్టకాలు ఈ 6:8. 6:8 అంటే జనరల్గా మనం ఏం చూస్తున్నాము, మనం జనరల్గా 6:8 తీసుకున్నప్పుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి 6 నుండి 8 ఉండు. ఉదాహరణ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, గురువుగారు మా తమ్ముడిది మేషరాశి అయింది అన్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. కన్య ఎంత అయింది? 6 అయింది. తులా, వృచ్చికం ఎంత అయింది? 8 అయింది. అంటే మేషరాశి అబ్బాయికి కన్యారాశి అమ్మాయి కానీ వృచ్చిక రాశి అమ్మాయి కానీ పనికిరాదు. సీఎం బిడ్డ సీఎం కొడుకు అయినా సరే. అంటే కక్కుడి తొద్దిగా, ఇక కక్కుడి తొద్దిగా అక్కడ. ఇక మా మేధావులు చెప్తారు కొంతమంది పంతులు, శుభ షష్టాష్టకాలు అంటారు. నాగుమామ అంటేనే కాటేసేది. మంచి నాగుమామ ఉంటాయా? విషయం అంటేనే తాగితే తెస్తారు. మంచి విషయాలు ఉంటాయా? నువ్వు తాగితే తెస్తావు అన్నప్పుడు కత్తి ఉంది, పొడుస్తా దిగుతుంది లోపలికి, దిగని కత్తులు కూడా ఉంటాయా? సో షష్టాష్టకాలు అంటేనే దరిద్రం. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలి అంటే మా తెలివిగల బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు అంటే కావాలని అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు. అంటే ఉదాహరణ శుభ షష్టాష్టకాలు ఎట్లయితే ఆయన
పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతుందా విరిగిపోదా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్, విరిగిపోతుంది. లేదు నేను టాటా ఉప్పు వేస్తా, అయోడైజ్డ్ ఉప్పు వేస్తా, అయోడైజ్డ్ ఉప్పు వేస్తా, లేదు సముద్రంలో అప్పుడే తయారైన ఉప్పు తీసుకొచ్చేస్తా. నువ్వు ఏ ఉప్పు వేసినా బిస్కెట్ అవుతుంది, పాలలో ఉప్పు వేస్తే విరిగిపోతాయి, అయిపోయింది. మామూలు కొంతమంది చెప్తుంటారు ఈ మధ్య నన్ను విమర్శిస్తూ మన ఒక ఆయన పెట్టిండు, వేణుస్వామి షష్టాష్టకాలను పెళ్లి చేసుకోవద్దు అంటాడు, కానీ శుభ షష్టాష్టకాలు ఉంటాయి. నువ్వు శుభ షష్టాష్టకాలైనా ఏ షష్టాష్టకాలైనా నువ్వు పెళ్లి చేస్తే మన నా దగ్గరికే వస్తారు వాళ్ళు విడాకుల కోసం. లేకపోతే స్వామి మాకు విడాకులు అయితే తనకదస్తున్నాం పలానా పంతులు వేసినా నేను బండబూతులు తెచ్చుకుంటారు, అది మళ్ళీ నీ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో షష్టాష్టకాలు నీకు చాలా ఈజీ. ఏ పంతుల దగ్గరికి మీరు ఎవ్వరు పోవాల్సిన పని లేదు. అమ్మాయిది రాశి అయింది, ఉదాహరణ అమ్మాయిది రేవతి మీన రాశి అయింది అనుకుందాం, రేవతి నక్షత్రం మీన రాశి అయింది. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం ఎంత అయింది? 6 అయింది. సింహం అయినాక కన్య, తుల 8. మీరే లెక్కేసుకోండి. ఏ పంతుల దగ్గరికి పోకండి, ఏ గురువు దగ్గరికి పోకండి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి పోకండి. మీ అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశి లెక్క పెట్టండి, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి లెక్క పెట్టండి. 8 కానీ 6 కానీ వస్తే వదిలేసేయండి, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఇది మెయిన్గా, ఇది ఒకటే మెయిన్గా. మిగిలిన అన్నీ మీరు అనలైజ్ చేసుకోవచ్చు, పంతుల దగ్గరికి పోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఉంటే ఇంటనే కథం పట్టండి, వీటి జోలికి పోదు, పంతుల దగ్గర కూడా పోవద్దు, పెళ్లి సూపులకు కూడా పోవద్దు. జస్ట్ ఈ రాశి కనిపించింది, రాశి నుండి 6, 8 ఉంటే డ్రాప్ అయిపోండి, ఇంకంతే. మాట్లాడే ముచ్చటనే లేదు. ఇక వాడు సీఎం కొడుకు కానివ్వండి, వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉండనివ్వండి, డ్రాప్ అయిపోండి. ఎందుకంటే అనుభవించడానికి ఇద్దరు ఉండరు, వేస్ట్, వదిలేయండి, సింపుల్, ఇంకా అయిపోయింది. ఇక మిగిలిన వాటికి పంతుల దగ్గరికి పోయి జాతకాలు చూపించుకోండి.